చేసిన ఉపకారం మర్చిపోయే వారికి బ్రహ్మహత్య పాతకం కలుగుతుంది. ఎవరైనా ఒక చిన్న ఉపకారం చేసినా మర్చిపోతే బ్రహ్మహత్య పాపం. ఆ ఎవరి పుణ్యానికి చేస్తారులే, వాళ్ళు చేయాల్సిందే అన్నప్పటికీ బ్రహ్మను చంపినంత పాపం. అవి రెండూ జరగకూడదు. ఓ కృష్ణ, మేము అరణ్యవాసం చేసేటప్పుడు ఘటోత్కచుడు బాలుడు. అప్పుడు కూడా మాకతడు సహాయం చేశాడు. అర్జునుడు మహాస్త్రాన్ని సాధించడానికి వెళ్ళాడని తెలిసి అతడు కామ్యక వనంలో నా వద్దకు వచ్చాడు. అర్జునుడు మళ్ళీ తిరిగి వచ్చేదాకా మాతో పాటే ఉన్నాడు. గంధమాదన పర్వత యాత్ర చేసేటప్పుడు కష్టాల నుంచి మమ్మల్ని ఘటోత్కచుడే గట్టెక్కించాడు. బాగా అలసిపోయిన ద్రౌపదిని ఘటోత్కచుడే వీపు మీద మోశాడు. ఓ ప్రభు, యుద్ధాలు మొదలైనప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నాడు. మహాయుద్ధంలో నా కోసం దుష్కరమైన కార్యాన్ని చేశాడు. ఓ కృష్ణ, నాకు సహదేవుడి మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ ఘటోత్కచుడి మీద కూడా ఉంది. అతడు నా భక్తుడు. నేనంటే అతడికి చాలా ఇష్టం. నాకు కూడా అతడు ఎంతో ఇష్టమైనవాడు. కృష్ణ, ఇప్పుడు అతడికి కలిగిన దుస్థితిని చూసి నేనెంతో దుఃఖిస్తున్నాను. ఇప్పుడు కౌరవులు పారద్రోలుతున్నటువంటి మన సైన్యాలను చూడు. యుద్ధంలో ద్రోణకర్ణులు మనపై ఎలా జయిస్తున్నారో చూడు. ఓ మాధవ, ఘటోత్కచుడు మరణించినందుకు ఈ ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు ఎంతో సంతోషిస్తున్నారు, కేకలు పెడుతున్నారు. కృష్ణ, కర్ణుడు మనందరినీ అవమానించాడు. అర్జునుడు చూస్తూ ఉండగానే ఘటోత్కచుడిని వధించాడు. దుర్మార్గులైన కౌరవులు అభిమన్యుడిని సంహరించిన సమయంలో అర్జునుడు అక్కడ లేడు. దురాత్ముడైన సైంధవుడు ఆ యుద్ధంలో మమ్మల్ని అందరినీ అడ్డగించాడు. అభిమన్యుడి వధకు కొడుకుతో పాటుగా ద్రోణుడు కూడా కారణమయ్యాడు. అభిమన్యుడు వధోపాయాన్ని కర్ణుడికి ద్రోణుడే స్వయంగా చెప్పాడు. అభిమన్యుడు ఖడ్గయుద్ధం చేస్తున్న సమయంలో అతని ఖడ్గాన్ని కర్ణుడు 2 ముక్కలుగా చేశాడు. ఇతర వీరులు కూడా కలిసి అభిమన్యుడిని వధించారు. కృష్ణ, ద్రోణ కర్ణులు ఇద్దరే మా దుఃఖాలన్నిటికీ మూల కారణమై ఉన్నారు. ఈ ఇద్దరిని ఆధారంగా చేసుకొని దుర్యోధనుడు మాతో యుద్ధం చేస్తున్నాడు. ధైర్యంగా ఉన్నాడు. అర్జునుడు సపరివార సమేతంగా ఈ ద్రోణకర్ణులను వధించవలసి ఉంది. అయితే అర్జునుడు వీరిని చంపకుండా ఎక్కడో దూరంగా ఉన్న సైంధవుడిని వధించాడు. కనుక నేనే ముందు కర్ణుడిని సంహరిస్తాను. భీముడు ద్రోణ సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు. కనుక ఇప్పుడు నేనే కర్ణ వధకు నేను వెళ్లాల్సిందే అని ధర్మరాజు ధనుష్ఠాంకారం చేశాడు. వెళతాను. భయంకరంగా శంఖధ్వానం చేసి యుద్ధభూమిలోకి వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ధర్మరాజు కోపించున్నాడు, కర్ణుడిని వధించటానికి వెళుతున్నాడు. ఇప్పుడు ఈయనను ఒంటరిగా వెళ్ళనివ్వకూడదు అని శ్రీకృష్ణుడు గుర్రాలను వేగంగా తోలాడు. ధర్మరాజు వెంట వెళ్ళాడు. ఆ సమయంలో ధర్మరాజు కర్ణుడిని వధించాలనేటువంటి శోకంతో ఆలోచనాశక్తిని కోల్పోయాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు తన ప్రయాణాన్ని ఆపాడు. వ్యాస మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు, నువ్వెందుకయ్యా వెళతావు అని. ఓ ధర్మరాజా, కర్ణుడిని ఎదిరించిన అర్జునుడు ఈరోజు అదృష్టం వల్ల బ్రతికి ఉన్నాడు. నాయనా ధర్మరాజా, నీకు మేలు కలగటం కోసమే ఘటోత్కచుడు మరణించాడు. కాబట్టి కోపించకు, శోకించకు. ప్రాణినామిహ సర్వేషాం ఏషా అనిష్ట యుధిష్ఠిర. ఈ జగత్తులో అన్ని ప్రాణులకు మరణం అనేది తప్పకుండా కలుగుతుంది. నీ సోదరులతోనూ నీ పక్షంలోని రాజులతోనూ కలిసి కౌరవులను ఎదిరించు, యుద్ధం చేయి. పంచమే దివసే తాత పృథివీతే భవిష్యతి. నాయన,
ఈనాటికి 5వ రోజున ఈ సమస్త భూమి నీకు వశమైపోతుంది. నిత్యంచ పురుష వ్యాఘ్ర నిత్యంచ పురుష వ్యాఘ్ర ధర్మమేవానుచింతయ ధర్మమేవానుచింతయ ఆనృ సంశయం తపోదానం క్షమాం సత్యంచ పాండవ క్షమాం సత్యంచ పాండవ సేవేతాః పరమప్రీతః సేవేతాః పరమప్రీతః యతో ధర్మస్తతో జయః యతో ధర్మస్తతో జయః. క్రూరత్వం లేకపోవటం, తపస్సు, దానం, ఓర్పు, సత్యవచనం అనే గుణాలను సంతోషంతో పాటించు. ధర్మం ఉన్న చోటే జయం ఉంటుంది, ఇదెప్పుడూ మరచిపోకు అని ధర్మరాజుతో చెప్పి వ్యాస మహర్షి అక్కడే అదృశ్యమయ్యాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 184వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. మహారాజా, వ్యాస మహర్షి బోధించగా ధర్మరాజు కర్ణుణ్ణి వధించాలనే పట్టుదలను విడిచిపెట్టాడు. కర్ణుడు ఘటోత్కచుడిని సంహరించినందుకు ధర్మరాజు ఆ రాత్రి ఎంతో దుఃఖించాడు, కోపించాడు. భీముడు మహత్తరమైన నీ సేనను వారించటాన్ని చూసి ధర్మరాజు దుష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు. ఓ సేనాపతి, నువ్వు ద్రోణాచార్యుని అడ్డుకో. ఎందుకంటే నువ్వు ద్రోణ వినాశనానికే పుట్టావు. బాణాలు, కవచము, ఖడ్గము, ధనస్సు ధరించి జన్మించావు. సంతోషంగా ముందుకు వెళ్ళు, నీకు ఏ భయము లేదు. జనమేజయుడు ఉత్సాహంగా అన్ని వైపుల నుంచి ద్రోణుని చుట్టుముట్టాలి. నకులుడు, సహదేవుడు, ద్రౌపది పుత్రులు, ప్రభద్రకులు పుత్రులతోనూ సోదరులతోనూ, ద్రుపద విరాటుల, సాత్యకి, కేకేయుల ద్రోణుణ్ణి వధించటానికి ప్రయత్నించండి. అలాగే రతికులందరూ మనకున్న ఏనుగులు, గుర్రాల, పదాతాలు యుద్ధంలో మహారథుడైన ద్రోణుణ్ణి నేలకూల్చండి అని ధర్మరాజు ఆజ్ఞాపించాడు. అందరూ ఆ ఆజ్ఞను పాటించారు. అందరూ ద్రోణుణ్ణి వధించాలని ఆయన మీదకు దాడి చేశారు. ఆ పాండవ వీరులను ద్రోణుడు ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడు తీవ్రంగా కోపించి ద్రోణుణ్ణి రక్షించాలని తాను కూడా ఆ వీరుని ఎదుర్కొన్నాడు. అప్పుడు ఇరుపక్షాల్లోని వాహనాల సైనికులు బాగా అలసిపోయాయి. అందరూ అరుస్తూ కేకలు పెడుతూ యుద్ధాన్ని ప్రారంభించారు. ఇరుపక్షాల్లోని మహారథులు కూడా బాగా అలసిపోయారు. నిద్రతో గుడ్డివారిలాగా ఏం చేయాలో తెలియక అలా రణభూమిలో నిలబడిపోయారు. బాగా నిద్ర వచ్చింది, అందరూ పడుకున్నారు. పడుకొనే యుద్ధం చేస్తున్నారు. ఆ రాత్రి అతి ఘోరంగా ప్రాణాలను హరించేదిగా ఉంది. 1000 జాములతో సమానంగా ఉంది. ఆ అర్ధరాత్రి అందరికీ విపరీతమైన నిద్ర వస్తుంది. నిద్ర వల్ల ఎవరికీ కన్ను కనిపించడం లేదు. భీష్ముడు కింద పడిపోయిన తర్వాత అధర్మ యుద్ధం. ఇట్లా కౌరవ సేన అంతా పోతుంది. పాండవులకు నిద్ర వస్తుంది, కానీ ఒక గెలుస్తామనే ఒక ఉత్సాహం ఉంది. ఆ సైనికుల్లో కొందరు తీవ్రంగా గాయపడుతున్నారు నిద్ర నుంచి. కొందరు చనిపోతున్నారు, కొందరు కావలసిగా చనిపోతున్నారు. నీ పక్షంలోనూ శత్రుపక్షంలోనూ ఉన్న రాజులందరూ ఆ చలి వేరే, చీకటి వేరే, నిద్ర వేరే. నీ పక్షంలోనూ శత్రుపక్షంలోనూ ఉన్న రాజులందరూ నిరుత్సాహులైపోయారు. ఇద్దరు కూడా దీనులైపోయారు. అట్లా ఊరికే కూర్చున్నారు. చూస్తూ కూర్చొని ఇట్లన్నా కూడా వాళ్ళు లేరు అంటారు. ఎక్కడున్నారో తెలీదు, ఏం యుద్ధమో తెలీదు. అందరి అస్త్రాలు, బాణాలు నశించిపోయాయి. అప్పుడు వారు సరిగ్గా యుద్ధం చేయకపోయినా క్షత్రధర్మాన్ని గుర్తించి తమ సేనలను విడిచిపోలేదు. చూడండి, అది రూల్స్. సైనికులకు మాత్రం నిద్ర ముంచుకొని వచ్చేసింది. వాళ్ళు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. మెయిన్గా ఉండే నిద్రపోవటం లేదు. సైనికులు మాత్రం అక్కడక్కడే పోతున్నారు. కొందరు చేతుల్లోని ఆయుధాలను విడిచిపెట్టేశారు, కొందరు ఏనుగుల మీద పడుకున్నారు, కొందరు గుర్రాల మీద పడి నిద్రపోతున్నారు లక్షణంగా. ఆ గుర్రం ఎట్టుపోతే అటు పోతే పోతుంది లేని నిద్రామత్తులు
కావటం వల్ల వాళ్ళు ఏం చేయాలో తెలియని వారిని ఇతర యోధులు వధిస్తున్నారు. ఒళ్ళు తెలియకుండా ఉన్న శత్రువులను కొందరు వధించారు. ఇంకా కొందరు నిద్రలో తమ వారు శత్రువులు అనే తేడా లేకుండా చంపేశారు. తమ వాళ్ళనే తాము చంపుకున్నారు. 11 అక్షోణి అంటే ఏమిటి? ఇది కాకోకుండా ఇంకా వస్తున్నారట, వాళ్ళందరినీ చంపుకుంటున్నారు. రాక్షసులది వేరే తాపత్రయం. ఓ మహారాజా, అర్జునుడు సైనికుల ఈ ప్రవర్తనను గమనించాడు. ఇప్పుడు చీకటి పడిపోయింది, చీకటి కూడా బాగా వ్యాపించింది, దుమ్ము కూడా కప్పేసింది. మీ అందరికీ ఇష్టమైతే యుద్ధాన్ని ఆపండి, పోని కొద్దిసేపు ఈ యుద్ధ భూమిలోనే పడుకోండి, ఎక్కడ పడితే అక్కడే పడుకోండి. ఓ కౌరవ పాండవ పక్షంలోని వీరులారా, కొంత విశ్రాంతి పొందండి. నిద్రమత్తు వదిలినటువంటి తర్వాత మళ్ళీ చంద్రోదయం అయిన తర్వాత యుద్ధం చేయండి అన్నాడు. ఆ మాటలు సైనికులకి అందరికీ నచ్చాయి. నిద్రపోండి అన్నారు కదా, ఆహా! అందరూ ఎంతో ఆనందపడ్డారు, ఎంతో సంతోషపడ్డారు. ఓ కర్ణ, కర్ణ, దుర్యోధన, ఎక్కడున్నావు దుర్యోధన? పాండవ సైన్యం యుద్ధాన్ని ఆపింది తెలుసా? మీరు కూడా యుద్ధాన్ని ఆపి విశ్రమించండి అని సైనికులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అలా అర్జునుడి మాటలతో యుద్ధం ఆగింది. అర్జునుడి మంచి మాటలు విన్న దేవతలు, మహర్షులు, సకల సైన్యాలు, వీళ్ళు కూడా విరుద్ధ సైన్యాలు కూడా సంతోషించారు. ఆహాహా అని అందరూ అర్జునుడిని ఆదరించారు. అన్నీ క్షణకాలం విశ్రాంతి తీసుకున్నాయి. నీ సైన్యం సుఖంగా నిద్రించింది. నీ సైన్యం అంతా అర్జునుడిని చాలా బాగా గౌరవించేది. పడుకోని చెప్పాడని. వేదాలు, అస్త్రాలు, వివేకం, పరాక్రమం, ధర్మం, ప్రాణుల యందు దయ నీకున్నాయి. ఈ విధంగా మాకు ఊరట కలిగించినందుకు నీకు సుఖం కలుగుగాక. ఓ పార్థ, నీ మనస్సులో నువ్వేం కోరుకున్నావో వాటిని నువ్వు త్వరగా పొందేదువుగాక అని అర్జునుణ్ణి మహారథులు శుభాన్ని కోరారు, ఆశీర్వదించారు, ప్రశంసిస్తూ నిద్రించారు. వీళ్ళు కూడా, ఈ సైన్యం కూడా, అర్జునా నీకు మంచిది కానీ పడుకుంటు, హాయిగా నిద్రిస్తున్నావు పుణ్యాత్ముడా అని పడుకున్నారట. ఎవరికి తెలియదు, వాళ్ళేం ఆశీర్వాదం చేశారు దుర్యోధనుడో తెలియదు, వాడు లక్షణంగా పడుకుంటున్నాడు. ఇరు సైన్యాల్లోని వారు ఆయుధాలు, గదలు, ఖడ్గాలు, పరశువులు, ప్రాసాయుధాలు, కవచాలు ధరించున్నారు కదా. కొందరు గుర్రాల మీద, కొందరు రథాల మీద, కొందరు నేల మీద విడివిడిగా పడుకొని నిద్రపోయారు. ఓ మహారాజా, రథాల కాడులకు కట్టి ఉండగానే గుర్రాలు నిద్రించాయి. పాపం, ఇలా గుర్రాలు, ఏనుగులు, యోధులు ఎంతో అలసిపోయాయి. యుద్ధాన్ని విరమించారు, నిద్రించారు. అప్పుడు గాఢ నిద్రలో ఉన్న ఆ సైన్యం చిత్రకారుడు చిత్రపటం మీద చిత్రించిన చిత్రంలాగా ఉంది. అందరూ పడుకున్నారు. క్షత్రియ రాకుమారులు గాయపడిన శరీరాలతోనే ఏనుగు కుంభస్థలాల మీద పడుకొని ఉన్నారు. కొంతసేపు అయిన తర్వాత చంద్రుడు తూర్పు దిక్కున ఉదయించాడు. అలసిపోయిన వారికి చంద్రుడు చల్లదనాన్ని కలిగించాడు, సేద తీర్చాడు, బలాన్ని, ఉత్సాహాన్ని కలిగించాడు. తర్వాత ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది మళ్ళీ అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 185వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, దుర్యోధనుడు కోపించాడు. ద్రోణుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. ఆచార్య, మాటిమాటికి ఇదే పని. యుద్ధంలో అలిసిపోయిన వారు, దీనులై వారు, విశేషంగా లక్ష్యాన్ని పొందుతున్న శత్రువులు విశ్రాంతి తీసుకోవటం చూసి మనం ఉపేక్షించకూడదు. నీకు సంతోషం కలిగించడం కోసం నేను నిద్రపోతున్నా శత్రువును వధించలేదు, లేకపోతే ఇప్పటికి వధించేస్తుంటే. అందుకే పాండవులు విశ్రాంతి తీసుకుంటున్నారు. నువ్వు రక్షించడం వల్లే పాండవులు ప్రతిసారి బలవంతులైపోతున్నారు. బ్రహ్మాస్త్రము మొదలైన సమస్త దివ్యాస్త్రాలు నీలోనే ఉన్నాయి. పాండవులు కానీ, మేము కానీ, లోకంలో ధనుర్ధారులు కానీ యుద్ధంలో నీతో సమానులు కాదు. ఇది నిజం. ఓ ద్విజోత్తమ,
దేవతలు, రాక్షసులు, గంధర్వులతో కలిసిన ఈ లోకాలన్నిటినీ నువ్వు దివ్యాస్త్రాలతోనే నాశనం చేయగలవు. ఇందులో సందేహం లేదు. నువ్వు అంత గొప్పవాడు. అటువంటి నీకు అర్జునుడు శిష్యుడు. అతడి మీద ప్రేమ వల్లనో లేదా ప్రత్యేకించి మా దురదృష్టం వల్లనో నువ్వు పాండవులను క్షమిస్తున్నావు, రక్షిస్తున్నావు అన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు ఆ మాటల్లోని వ్యంగ్యాన్ని గ్రహించాడు. కోపించి దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, నేను వృద్ధుడిని అయిపోయాను. నా శక్తి కొద్ది శత్రువులను ఎదిరిస్తున్నాను. ఇక విజయాకాంక్షతో నీచ కార్యాన్ని చెయ్యాలి. నాకు సర్వశస్త్రాల పరిజ్ఞానం ఉంది. అలాంటి నేను ఇక మీద ఏమాత్రం అస్త్రం గురించి తెలియని వీరందరినీ చంపాలి. మంచిదో చెడ్డదో నువ్వు కర్తవ్యం అనుకునే దాన్ని చేస్తాను. నీ బాట ప్రకారం నీ మాటను పాటిస్తాను. దీనికి తిరుగులేదు. నేను యుద్ధంలో విజృంభిస్తాను. చూసారా, అధర్మ బుద్ధి పుడుతోంది. పాంచాలులందరినీ సంహరించిన తర్వాతే కవచాన్ని విడుస్తాను. ఓ మహాబాహు, అర్జునుడు బాగా అలిసిపోయాడు అని నువ్వు అనుకుంటున్నావు. అది తప్పు. అతడు అలిసిపోలేదు. అతడి పరాక్రమం చాలా గొప్పది అని అర్జునుడిని చాలా మెచ్చుకున్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు మళ్ళీ కోపించాడు. ఆచార్యుడిని, అర్జునుడిని మెచ్చుకోవటాన్ని సహించలేకపోయాడు. ఆచార్యుడు కోపంతో ఇలా అన్నాడు, ఓ ఆచార్య, ఈరోజు నేను దుశ్శాసనుడు, కర్ణుడు, నా మామ అయిన శకుని సేనను 2 భాగాలుగా చేస్తాను. యుద్ధంలో అర్జునుడిని వధిస్తాను. నీకు శిష్యుడు అంటే చాలా ఇష్టం కదా, నువ్వు అలాగే చూస్తూ ఉండన్నాడు. ఆ మాట విని ద్రోణుడు నవ్వుతూ, అలాగే నీకు శుభమగుగాక, నువ్వే అర్జునుడిని స్వయంగా ఎదురించు. నీ మేనమామ అయినటువంటి శకుని మోసంగా జూదం ఆడతాడు, మహామేధావి. అతడు కూడా ఈరోజు అర్జునుడిని ఎదిరిస్తాడు. ఓ దుర్యోధన, నువ్వు మాటి మాటికి నేను కర్ణుడు, దుశ్శాసనుడు మాత్రమే యుద్ధానికి చాలు అని, మేము ముగ్గురమే పాండవులను చంపేస్తాం అని సభలో ప్రతిసారి డంబాలు పలికావు కదా. నువ్వు డంబాలు పలికిన ప్రతిసారి మేము మాటలను విన్నాం. అనుతిష్ట ప్రతిజ్ఞాం తాం సత్యవాగ్ భవతై సహా. మాట మీద నిలబడు, వారితో కలిసి మాట తప్పకు. ఈ నీ శత్రువు అర్జునుడు. అతడు నీ ఎదురుగానే ఉన్నాడు కనుక క్షత్రియ ధర్మాన్ని గుర్తుపెట్టుకో. భయపడకు, ధైర్యంగా అర్జునుడితో యుద్ధం చేయి అని యుద్ధంలో ద్రోణుడు శత్రువులు ఉన్న వైపుకు వెళ్ళాడు. తర్వాత నీ వారు సేనను 2 భాగాలు చేసి యుద్ధం చేశారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 186వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, రాత్రిలో ఇంకా 3వ భాగమే మిగిలింది. ఆ సమయంలో సంతోషంతోనూ ఉత్సాహంగానూ ఉన్న కురు పాండవుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. అందరూ కాసేపే నిద్రపోయారు అంతే. కొంతమందికి ఆ నిద్ర చాలు. అప్పుడు చంద్రకాంతిని దొంగలిస్తూ సూర్యుడికి ముందుండే అరుణుడు ఆకాశాన్ని తామ్రవర్ణం చెయ్యటానిగా అన్నట్లుగా ఉదయించాడు. తూర్పు దిక్కున అరుణుడు ఎర్రగా చేసిన సూర్యమండలం బంగారు చక్రంలాగా ప్రకాశిస్తుంది. బంగారు చక్రం. ఆ సమయంలో కౌరవ పాండవ పక్ష యోధులందరూ రథాలను, గుర్రాలను, పల్లకీలను వదిలిపెట్టారు. యుద్ధాన్ని ఆపారు. దివాకరస్యాభిముఖం జపంతః సంధ్యాగతః ప్రాంజలయో బభూవుః. సంధ్యా సమయాల్లో సూర్యుడికి ఎదురుగా నిలబడి దోషులొగ్గి సంధ్యావందనం చేశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.